ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో చాలా కీలకమైన విషయాలు మనం ధ్యానిస్తున్నాము కదా. 16:13లో వ్రాసిన వాక్య భాగమే మత్తయి సువార్త 6:24లో కూడా కనబడుతుంది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అన్నారు ప్రభు. సిరి అంటే మొత్తం మీద ఈ లోకంలోని సంపదలన్నిటిని గురించి సూచిస్తూ వాడిన మాట. ఈ లోకంలోని సిరి సంపదలు దయలేని యజమానుగా ఉంటాయి. మనుషుల చేత ఊడిగం చేయించుకుంటాయి. మనుషుల్ని అబద్ధాలాడేందుకు, మోసం చేసేందుకు, దొంగతనం చేసేందుకు, తమ ఆత్మలను నరక బాధలకు గురి చేసేందుకు బలవంతం చేస్తాయి. ఇద్దరు యజమానులు మనకున్నారు. ఒకరు దేవుడు, రెండవది ఈ లోకంలోని సిరి సంపదల ద్వారా మనుషుల్ని బానిసలుగా చేసుకునే సైతాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8-10 వచనాల్లో సాతాను ప్రభువారిని శోధించాలని ప్రయత్నం చేశాడు. తాను క్రైస్తవుడనుకునేవాడే ఎవడైనా, మరే వ్యక్తి అయినా ధనాన్ని కానీ, ఏ విధమైన లోక సంబంధమైన సిరి సంపదలను కానీ సేవిస్తూ దేవుణ్ణి సేవిస్తున్నానని చెప్తే అతడు మోసపోయినవాడు లేదా అబద్ధికుడు. దేవుణ్ణి సేవించడం అనేది మిగతా లోకములో వాటన్నిటినీ సేవించడానికి పూర్తిగా శాశ్వతంగా వ్యతిరేకమైనది. 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువారేమంటున్నారు? ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని సాతానుతో ప్రభువారు చెప్పారు. ఈ విషయం మనకి పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞల్లో మనకు కనబడుతుంది. ప్రభు అయిన దేవుడు, అన్నిటినీ సృష్టించినవాడు, ఏకైక దేవుడు ఒక్కడే మన ఆరాధనకు అర్హుడు. బైబిల్లో దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ చాలు యేసుకు తక్షణమే సంపూర్ణంగా శాశ్వతంగా దానికి విధేయత చూపాలని మనకి తెలియజేయడానికి. దేవుని ఉద్దేశం కూడా ఆయన్ను సేవించడమే. దాని నుంచి ఏమాత్రం పక్కకు తొలగాలన్నా చిన్న సూచన అయినా సరే ప్రభువారు దాన్ని త్రోసిపుచ్చారు. ఆయనే మనకు ఆదర్శం. యేసు ఇతరుల ఆరాధనను స్వీకరించడం, దేవుడు దేవదూతలతో యేసును ఆరాధించాలని చెప్పడం, వీటన్నిటి బట్టి యేసు ప్రభు దేవుని యొక్క అవతారం. దేవుడే యేసు ప్రభుగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయనను మాత్రం సేవిద్దాం, దీవించబడదాం. ఆమేన్.